వైసీపీ సమస్యలన్నిటికీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కారణమా? ఆయన అందరినీ అణిచివేసి పత్రం చెలాయించినందున పార్టీ శ్రేణులు జగన్ వరకు చేరలేకపోయామని ఇప్పుడు వైసీపీ జనం కారాలు మిరియాలు నూరుతున్నారు. పైగా ముంబై హీరోయిన్ వ్యవహారంలో తప్పంతా సజ్జల వైపు చూపిస్తున్న తరుణంలో పార్టీ ఆయన్ను పక్కన పెట్టేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాదంబరి జత్వాని వ్యవహారం వైసీపీ నేతలకు మెడకు గట్టిగానే బిగించుకునే అవకాశం ఉంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులే అంతా చేశారన్న అనుమానంతో విచారణ జరుగుతుండగా అసలు సూత్రధారులు ఎవరన్న చర్చ తారాస్థాయికి చేరుకుంది. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తి ఆదేశాల మేరకే పోలీసులు ముంబై వెళ్లి కాదంబరిని లాక్కొచ్చారని ప్రాథమికంగా అంచనా వేశారు. కొన్ని మీడియా సంస్థలు సజ్జల పేరును కూడా ప్రస్తావించారు. దాంతో సజ్జల పేరు కూడా బయటికి రావడం జరిగింది. ఆయనపై ఫైర్ అయ్యారు కూడా. పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించడంతో మీడియా ఇప్పుడు ఆయన పేరును చెప్పడం మానేసింది. కాదంబరి వ్యవహారం మొత్తం ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరుగుతోంది. అయితే ఒక ప్రైవేటు వ్యవహారం తమకు చుట్టుకుంటుందని, కూటమి ప్రభుత్వం తమను గట్టిగా బిగించేందుకు ప్రయత్నిస్తుందని వైసీపీ శ్రేణులకు అర్థమైపోయింది. ఎవరికి సంబంధం లేని వివాదం పార్టీ మీదకు రావడం వారికి సుతారము నచ్చలేదు. ఈ నేపథ్యంలో కాదంబరి వ్యవహారంలో సజ్జలకు సంబంధం ఉన్నా లేకపోయినా 5 ఏళ్ల పాటు ఆయన పెత్తనం వల్ల పార్టీ దెబ్బతిందన్న ఫీలింగ్ మాత్రం పోవడం లేదు. ఎన్నికలకు ముందు ప్రభుత్వంలోనూ సజ్జల కీ రోల్ పోషించారు. అంతా ఆయన కనుసన్నల్లోని వ్యవహారాలు సాగాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సజ్జల చెప్పాల్సిందే. జగన్ అపాయింట్మెంట్ కావాలంటే సజ్జలను అడగాల్సిందే. సజ్జలకు ఇష్టమైన వాళ్ళే జగన్ కు కలిసే వీలుంటుంది. లేని పక్షంలో నిరీక్షణ తప్ప దర్శన భాగ్యం ఉండేది కాదు. ఇక నియోజకవర్గాల్లో వివాదాలు చోటు చేసుకున్నప్పుడు కూడా పంచాయతీలు చేసింది సజ్జలే. జగన్ కు భయపడినా భయపడకపోయినా సజ్జలకు భయపడాల్సి వచ్చేది. సజ్జల వల్లే అనేక చోట్ల పార్టీ ఓడిపోయిందని కూడా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 85 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుకు ఆయనే కారణమని చెప్తున్నారు. గుంటూరు వెస్ట్ లో మద్దాలి గిరిని తప్పించుకోవడం వెనక సజ్జల కీలక పాత్ర పోషించారని అంటున్నారు. దీంతో గిరి ఎన్నికల సమయంలో పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయి కనీసం పార్టీ తరపున కూడా ప్రచారం చేయలేదు. ఇలా చాలా నియోజకవర్గాల్లో జరిగింది. అలానే నెల్లూరులోనూ కీలక నేతలు దూరం కావడానికి కూడా ఆయనే కారణమని చెప్తున్నారు. పార్టీలో అంతర్హీనంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి సజ్జలను తప్పించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే పార్టీలో మార్పులకు అవకాశం ఉందని, నిజమైన కార్యకర్తలకు గౌరవం లభిస్తుందన్న నమ్మకం కలుగుతుందని వారు అంటున్నారు. సజ్జల పెట్టిన ఒకరిద్దరిని తొలగిస్తే మరింత విశ్వాసం పెరుగుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్ అందుకు అంగీకరిస్తారో లేదో చూడాలి.